హాయ్ అండి అందరికీ. ముందుగా దీపావళి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడాను. జాగ్రత్తగా టపాసులు కాల్చండి. ఈరోజు మా ఇంట్లో లక్ష్మీ పూజ అండి. కొంచెం షాపింగ్ పనుండి కొంచెం లేట్ అయింది. అయినా నాకొచ్చినంతలో నేను చాలా బాగా చేసుకున్నాను. కొంచెం హడావిడి పడ్డాను లాస్ట్‌కి వచ్చేసరికి. ఎందుకంటే అన్ని టయానికి చేయలేకపోయానని. నాకు మనశ్శాంతిగా అయితే ఉంది. లక్ష్మీ పూజ చూడండి ఎంత బాగా జరిగిందో. మా ఇంటి లక్ష్మీదేవి చూడండి ఎంత కళకళలాడిపోతుందో. అలాగే అమ్మ పువ్వులు అస్సలు కొనలేకపోతున్నాం. మనం నిప్పు పట్టుకుంటే ఎంత బొబ్బలొస్తాయో, ఆ పువ్వులు పట్టుకుంటే అంత బొబ్బలొస్తున్నాయండి. నిజంగా పువ్వులు కొనలేకపోతున్నాం. ఇంకా కార్తీక మాసం మొదలైపోతది. అస్సలు ఇంక పువ్వులు కొనే పనే లేదండి. మా ఇంట్లో దీపావళి చాలా బా జరిగింది. చూడండి మా ఆయన అసలు చిన్న పిల్లోడిలాగా ఎలా కాలుస్తున్నాడో చాలా సంతోషం వేసింది. అసలు దీపావళి పండగ అంటే మా ఆయన అంటున్నాడు, దీపావళి పండగ కాదే అది డబ్బుల పండగ అంటున్నాడు. నిజమేనేమో కావచ్చు అనుకున్నాను నేను కూడా. మా ఇంట్లో దీపావళి చాలా బాగా జరుపుకున్నామండి. రంగురంగుల ముగ్గులు వేసుకొని రంగవల్లులతో చాలా బాగా జరుపుకున్నాము. చూడండి ఎంత చక్కగా ఉందో మా ఇంటి ముందు ముగ్గు. ఎంత లక్ష్మీ కళ ఉట్టి పడుతుందో. లక్ష్మీదేవి కళ గజ్జెలు గల్లుమని నడుచుకుంటా మా ఇంటికొచ్చి ఎంత బావుంది. చాలామంది కొంతమందొచ్చి పొద్దున్నే 4:00 అలా చేసుకుంటారు లక్ష్మీ పూజ. కొంతమందొచ్చి 6 గంటలకు ఆ టైంలో చేసుకుంటారు. మిగతా వాళ్ళు ఇంకా మరికొంతమందొచ్చి అర్ధరాత్రి 12 గంటలకి చేసుకుంటారండి. లక్ష్మీదేవి ఆ టైంలో వస్తదంట. మార్వాడీస్ కూడా 12 గంటలకి చేసుకుంటారు పూజ. ఆళ్ళకి అందుకేనేమో లక్ష్మీదేవి అన్ని వరాలిస్తది. మనం అంత మెలకువ ఉండలేమండి. మనం ఇయి చేసుకుంటమే అంతంత మాత్రం. 12 గంటల దాకా మెలకువ ఉండి పూజలు చేసే అంత ఓపిక ఎక్కడ ఉంటది? ఉండదు. అలాగే అమ్మవారికి పొంగల్ నైవేద్యం పెట్టాను. పొంగల్ చేశాను. ఆవు పాలు దొరికితే ఇంక బై లక్ ఆవు పాలు పోసి పొంగల్ చేసి మీకు ఇంకో విశేషం తెలుసా? ఎప్పుడైనా ట్రై చేయండి. మనం పొంగల్ చేసినప్పుడు దీపావళి రోజు అమ్మవారు ఖచ్చితంగా వస్తదంటానికి ఒక ఒకటుంది. అదేంటంటే ఆ పొంగల్ మీద ఆవు నెయ్యేయండి అమ్మవారి పాదాలు పడతాయి. నా నా నేను చెప్పింది నిజమో కాదో ఒకసారి ట్రై చేయండి. అది దీపావళి అయితేనే. లేకపోతే లేదు. కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ బాయ్.